హైవేస్ ఆంధ్రప్రదేశ్లో పులివెందుల తర్వాత మన ఒంటిమిట్ట ఆ జెడ్పీటీసీలు రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీగా నల్లలాడిపోతున్నారు. ఎందుకు? అవి వాళ్ళ కంచు కోటలు. బట్ ఆల్రెడీ అక్కడ ఉండే కీలకమైన నాయకులు టీడీపీలకు వచ్చారు. నాయకులు వచ్చారంటే వాళ్ళతో పాటు ఓటర్లు కూడా మారిపోతారు, ప్రజలు కూడా మారిపోతారు. ఒకప్పుడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు రాజారెడ్డి, ఆ తర్వాత వివేకానంద, వీళ్ళంతా ఉండే. ఇప్పుడు వచ్చేసి క్లియర్గా బాబాయిని చంపినటువంటి పిల్లలకు ఓట్లేస్తారా, ఎన్నాళ్ళు మీ కళ్ళ ముందు ఉండి మీరు కోరినవన్నీ నెరవేర్చినటువంటి నాయకులను చంపేసిన వీళ్ళకి ఓట్లేస్తారని చెప్పేసి టీడీపీలో ప్రచారం చేస్తున్నారు. సునీత వచ్చేసి డైరెక్ట్ చెప్పేసింది, ఆ రోజు మా నాన్నకి సంబంధించి శవేతర చేస్తానని ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి. మా నాన్నని చంపిన వాళ్ళు ఎవరు ఆయనకు తెలుసు కూడా, వాళ్ళని వెనకాల పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు ఇప్పుడు కూడా. అటువంటి జగన్ అటువంటి వైసీపీకి ఇంకా మీరు ఓట్లేస్తారా అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పేశాను. దెన్ ఇది టీడీపీకి నో డౌట్ ఫుల్ ప్లస్ పాయింట్. ఎందుకంటే టీడీపీ నుంచి లతారెడ్డి బీటెక్ రవి యొక్క భార్య పోటీ చేస్తున్నారు పులివెందులలో. అండ్ ఒంటిమిట్లో వచ్చేసి ముద్దు కృష్ణారెడ్డి సమ్ పర్సన్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున సుబ్బారెడ్డి ఒక పర్సన్ ఒంటిమిట్లో. ఇక్కడ వచ్చేసి హేమంత్ రెడ్డి అనుకుంటా ఇక్కడ పులివెందులలో. సో విషయం ఏంటంటే ఎవరు పోటీ చేస్తున్నా వైసీపీ నుంచి అన్నప్పుడు జగన్ కనిపిస్తాడు, టీడీపీ నుంచి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు ఆబ్వియస్లీ ప్రజలకి. ఇక ఇప్పుడు బయట వాళ్ళని ఎవ్వరు కూడా 2 చోట్ల లేకుండా చేశారు. అండ్ ఎవరైతే గతంలో కేసులు ఉండే వాళ్ళు మొత్తం ఆల్రెడీ లోపలేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్ సంబంధించి పోలింగ్ బూత్లు ఏవైతున్నాయి వాటి సంబంధించి చెప్పొద్దు అక్కడ మొత్తం పకడ్బందీ. ఓవరాల్ చూస్తున్నప్పుడు ఈ ఎన్నికలలో గనక వైసీపీ గనక ఓడిపోయిందంటే ఇక స్టేట్ వైజ్ ఇక వైసీపీ అన్నది ఇక దానికి పతనం మొదలైనట్టు. ఎందుకంటే ఇప్పటికే జనాలు విసిగిపోయి అన్నారు. సరే జగన్ ఉన్నప్పుడు కొద్దో గొప్ప లాభపడ్డోళ్ళు, రిమైనింగ్ వాళ్ళు ఇంకా జగన్ పట్ల ప్రేమగా అభిమానంతో ఉన్నా కూటమి గవర్నమెంట్ వాళ్ళు కూడా బెస్ట్ ఇస్తూ పోతారు. దానివల్ల ఏమవుతుంది, కొద్దిగా జగన్ అనుకుంటా ఉన్నారు. చివరికి వాళ్ళ సొంత దగ్గరే పులివెందులు కదా జెడ్పీటీసీ 10,500 ఓట్లు అంత ఉన్నాయంట. ఇక్కడ ఒంటిమిట్ట దగ్గర వచ్చేసి జెడ్పీటీసీ ఓట్లు వచ్చేసి 24 చిల్లర ఓట్లు ఉన్నాయంట. ఇవి గనక ఏ మాత్రం కానీ అనుకున్న రీతిలో వైసీపీ పడకుండా మొత్తం టీడీపీ పడ్డేరా అంటే ఇక వైసీపీ పని అయిపోయింది. వాళ్ళ సొంత ఊర్లోనే చీకొట్టారు చూడండి అని చెప్పేసి టీడీపీ ప్రచారం చేసింది. ఇక వైసీపీ తలెత్తుకోలేరు, అధికారంలో ఉన్నారు, ఎన్నో కుట్రలు పడినారు, ఓట్లు కొనేశారు, రిగ్గింగ్ చేసి రాత్రి ఎన్ని చెప్పినా జనాలు అయితే నమ్మరు. ఎందుకంటే బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది, మేమే గెలుస్తాం చూడని చెప్పి సజ్జల రామకృష్ణ చెప్పాడు, జగన్ కూడా చెప్పాడు, వైసీపీ అంతా చెప్పారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక 2019-24 మధ్య ఉన్నటువంటి 3 స్థానాల్లో టీడీపీ క్లీన్ చేసి కొట్టేసింది. టీడీపీ 3 గెలిచేసరికి సజ్జల అడుగున్నారు, ఏంటండి మొత్తం జగన్ పాలన బాగుందన్నారు, మొత్తం అసలు గెలిచేది మేమన్నారు, ఇక్కడ చూస్తే ఘోరంగా ఓడిపోయారు. చివరికి కడప, కర్నూలు, అనంతపురం దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా రాంభూపాల్ రెడ్డి టీడీపీ అతను గెలిచినాడు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఏంటిదంటే మా ఓటర్లు వేరే ఉన్నారు, వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నాడు. అంటే నిషానీలు, చదువురానోళ్ళు, పారంబోకులు, ఖాళీగా ఉన్నోళ్ళు, వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి ఓట్లు వేసే వల్ల ఈ వైసీపీ వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు జనాలు మేము అలా కాదరాబో అని చెప్పేసి చాలా మంది రియలైజ్ అయ్యారు, మారిపోతున్నారు. సో వైసీపీకి బతుక సావా అన్నది, సావా రేవ్ అన్నది రేపు తేలబోతా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికైనా ఈక్వల్ టు ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ మించి అక్కడ నడుస్తున్న వ్యవహారం అంతా. అయితే మీరు ఎవరైనా పులివెందుల వాళ్ళు కానీ ఒంటిమిట్ట వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు కనుక ఓటు వేస్తూ కనుక ఉన్నట్టయితే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పర్లేదు, ఎందుకంటే మీ పేర్లు అవేమి రివీల్ కావు కాబట్టి చెప్పండి. సరే ఎవరికి ఓటేద్దాం ఏంటో మనకు వదిలే కానీ ఎవరు గెలుస్తారు నాకు చెప్పండి చాలు. మీరు ఎవరికి ఓటేస్తున్నారంటే నాకు చెప్పొద్దు, ఎవరు గెలుస్తారు అనేది కింద కామెంట్లో తెలియచేయండి.